నొప్పుల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. విపరీత పవన ముక్తాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ కుడి కాలును మడుస్తూ ముందుకు తీసుకొని వచ్చి తలను కిందకు తీసుకొని వస్తూ గడ్డాన్ని మోకాలికి ఆంచాలి. తిరిగి తలను ఛాతిని పైకెత్తి కాలును యథాస్థానానికి తీసుకురావాలి. తరువాత ఎడమ కాలును మడుస్తూ ముందుకు తీసుకొని వస్తూ తలను శరీరాన్ని కిందకి దించుతూ చుబుకాన్ని ఎడమ మోకాలుకు ఆంచాలి. తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు కాళ్ళు రెండింటినీ మడుస్తూ ముందుకు తీసుకొని వచ్చి శరీరాన్ని తలను కిందకి దించుతూ రెండు మోకాళ్ల మధ్య చుబుకాన్ని ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ సైక్లింగ్. ఈ ప్రక్రియ సాధన చెయ్యడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. కాళ్ళు చేతుల్ని పైకెత్తి సవ్య దిశలో తిప్పాలి. ఇలా కొంత సమయం తిప్పి ఇప్పుడు అపసవ్య దిశలో కాళ్ళు చేతుల్ని తిప్పాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా విపరీత పవన ముక్తాసనం, సైక్లింగ్ సాధన చేయటం ద్వారా శరీరంలోని వాతపిత్త శ్లేష్మ ప్రకృతులు సమతుల్యమై కీళ్ల మధ్య భాగంలో పేరుకుపోయిన మృత కణాలు జీవకణాలై కీళ్ల నొప్పులు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.